హాయ్ ఫ్రెండ్స్, వీడియోస్ నోటిఫికేషన్ వచ్చింది కదా. ఇప్పుడు అందరూ నాకు ఒకటే వీడియోస్ అడుగుతున్నారు, బ్రో ఏం చేయాలి, ఎలా చేయాలి, అప్లై ఎలా చేయాలి అని. కాసేపు ఓపిక పట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓపెన్ కానీ అంతవరకు మీకు ఇచ్చిన హింట్ ఏంటంటే, అప్లికేషన్లో మనకి మార్క్స్ ఎన్ని ఉన్నాయనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఫస్ట్ రిజిస్టర్ ఐడిని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ ఐడి అనేది కూడా పర్ఫెక్ట్గా క్రియేట్ చేసుకోండి, ఓకేనా. రిజిస్టర్ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఆ అప్లికేషన్లో ఎలా తీసుకోవాలని అడుగుతుంది. కాబట్టి మీ క్యాస్ట్ మీకు తెలుసు, క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ ఇప్పుడు ఏమీ అడగదు. జస్ట్ మీ ఆధార్ కార్డు మీతో పెట్టుకోండి, అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి, ఫాదర్ నేమ్ అండ్ మీ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా 10th సర్టిఫికేట్లు ఎలా ఉన్నాయో అలాగే ఇవ్వండి. అండ్ ఇంకా ఎక్కడెక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి బ్రో అని అడుగుతున్నారు కదా మీరు. సో దానికి గాను నేను ఇచ్చే మీ సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ ఓసీ కేటగిరీ అయితే, ఇవి అన్రిజర్వ్డ్ ఓసీ కిందకి వచ్చినట్లయితే, మీకు 10 పాయింట్స్ వచ్చినట్లయితే మీరు తెలంగాణకు అప్లై చేసుకోండి, బెటర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అన్ని మార్క్స్లో నడుస్తున్నాయి. కాబట్టి మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో మార్క్స్ని ఎక్కువ కన్సిడర్ చేసుకుంటే అది 95% కంటే ఎక్కువ అయిపోతుంది. 10 పాయింట్స్ వాళ్ళు ఓన్లీ 95%కి ఎలిజిబుల్ అవుతారు. కానీ మార్క్స్ ఉన్న వాళ్ళు 95% కంటే ఎక్కువ అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏపీలో ఛాన్సెస్ వస్తున్నాయి. సో మార్క్స్ ఉన్న వాళ్ళు ఏపీలో కానీ టీఎస్లో కానీ ఎక్కడైనా సరే మీరు అప్లై చేయండి. అండ్ మార్క్స్ లేకుండా ఉన్న వాళ్ళు అయితే కనుక, మార్క్స్ లేకుండా పాయింట్ సిస్టమ్ వచ్చిన వాళ్ళు అయితే తెలంగాణలో అప్లై చేయండి, మీకు పక్కా వస్తుంది జాబ్. ఇది నా గ్యారంటీ, ఓకేనా. ఇలా కాకుండా ఈ 10 పాయింట్స్ కాదు బ్రో, మాది 9.5, 9.6, 9.8 అంటారా. బెటర్ యూ గైస్ ఫస్ట్ వేకెన్సీస్ చూడండి, ఎక్కడ వేకెన్సీస్ అనేవి ఉంటాయి, ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, అది క్లియర్ చేసుకున్నామంటే కన్నా ఆ వేకెన్సీస్ని మనం త్వరగా చూసుకుంటే ఎక్కువ విలేజెస్ ఉండాలి. ఇప్పుడు నా వరకు వచ్చినప్పుడు నేను ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు నాకు 70 ప్రిఫరెన్స్లు పెట్టాను. నేను 70 ప్రిఫరెన్స్లో నాకు ఒక పోస్ట్ వచ్చింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీరు ప్రిఫరెన్స్ని ఇస్తారు కదా, ఈ ప్రిఫరెన్స్ని ఇవ్వడంలో మొత్తం ఉంటుంది. మీరు ప్రిఫరెన్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి, ఓకేనా. ఎగ్జాక్ట్ ప్రిఫరెన్స్ మీకు తెలియదు అనుకోండి, ఇంటి దగ్గరే అని కాదు, మీ ఎక్కడైనా సరే అప్లై చేయండి, కానీ ప్రిఫరెన్సెస్ ఎక్కువ పెట్టండి. క్యాస్ట్కి సంబంధించిన జాబ్స్ని అప్లై చేయండి. అలాగే అన్రిజర్వ్డ్ కింద ఉంటాయి, అవి కూడా అప్లై చేసేయండి, ఓకేనా. మీకు మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జాబ్. ఓకే ఫ్రెండ్స్, హోప్ దిస్ వీడియో విల్ హెల్పింగ్. ఇంకా నేను మరిన్ని అప్డేట్స్ని తీసుకొని వస్తాను. ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఐడిలో మాత్రం ఎటువంటి తప్పులు చేయకండి. మేము చెప్పేది ఏంటంటే, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ నేమ్, 10th సర్టిఫికేట్లు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి. ఎటువంటి మిస్టేక్ చేయొద్దండి, అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి, ఓకేనా. ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ అందరూ సెలెక్ట్ అవ్వాలి. చూసిన మంచి మార్కులతో అందరూ సెలెక్ట్ అవుతారని అనుకుంటూ నమ్ముతున్నాను. మీరు అప్లై చేయండి, ఏదైతే అది అవుతుంది చూసుకుందాం. అప్లికేషన్ ఇప్పుడే ఏమైపోదు, ఇంకో 5 months తర్వాత ఇంకొక అప్లికేషన్ వస్తుంది, ఓకేనా. బాయ్.